హాయ్! హలో! వెల్కమ్. జావాస్క్రిప్ట్‌లో మనం వేరియబుల్స్‌ని 3 వేస్‌లో క్రియేట్ చేయొచ్చు. బై యూజింగ్ వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఈ 3 వేస్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయగలం. బట్ ఇలా 3 వేస్ ఎందుకు? అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలి? ఇంకా టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కోడ్‌లో ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం విత్ var. var count ఈజ్ ఈక్వల్ టు 1000 అండ్ దీన్ని కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. ఇది క్రియేటెడ్ విత్ var అండ్ కౌంట్ వేరియబుల్. ఇక్కడ కన్సోల్‌లో 1000 ప్రింట్ అయింది. ఇఫ్ వి చెక్ విండో డాట్ కౌంట్ వి గాట్ 1000. నౌ లెట్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ వెహికల్ ఈజ్ ఈక్వల్ టు కార్ అండ్ దీన్ని కూడా కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ అండ్ దీన్ని లెట్‌తో క్రియేట్ చేసాం. వెహికల్. ఇఫ్ వి చెక్ విండో డాట్ వెహికల్ వి గెట్ అన్‌డిఫైన్డ్. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ కాన్స్ట్‌తో క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అండ్ సేవ్. కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. కాన్స్ట్ కలర్ విండో డాట్ కలర్ వాల్యూ చూస్తే వి గాట్ అన్‌డిఫైన్డ్. బట్ ఆ విండో డాట్ కౌంట్ వాల్యూ వి ఆర్ గెట్టింగ్. ఇలా ఎందుకు అండ్ ఏంటి విండో ఆబ్జెక్ట్? ఇక్కడ విండో అని టైప్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదొక పెద్ద ఆబ్జెక్ట్ విత్ మెనీ ప్రాపర్టీస్. మనం ఎర్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. బ్రౌజర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకి ఈ విండో ఆబ్జెక్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ విండో ఆబ్జెక్ట్‌లో చాలా యూజ్‌ఫుల్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అలర్ట్ ఉంది కదా! యూ కెన్ యూజ్ దిస్ అలర్ట్. దీంట్లో ఈ వాల్యూ పాస్ చేద్దాం. జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్. ఈ అలర్ట్ ఎందుకంటే ఏదైనా ఇన్ఫో పాపప్ చేయడానికి. ఇఫ్ యూ రీలోడ్ ద పేజ్ ఇక్కడ జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్ ఇది పాపప్ అయింది కదా! దిస్ వి ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ అలర్ట్. ఓకే. సో, ఇలా విండో ఆబ్జెక్ట్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అలర్ట్ విండో ఆబ్జెక్ట్‌లో ఉంది కదా! సో, ఇలా విండో డాట్ అలర్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసినా ఇది వర్క్ అవుతుంది. బట్ అలా ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా అలర్ట్ రాసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వేర్, లెట్, కాన్స్ట్ 3 వేస్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం కదా! గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్‌లో వేర్‌తో ఏదైనా వేరియబుల్‌ని క్రియేట్ చేస్తే ఈ వేరియబుల్ విండో ఆబ్జెక్ట్‌కి అటాచ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం కదా! విండో ఈ వాల్యూ వచ్చింది కదా! సో, ఇది ఇక్కడ అటాచ్ అయ్యింది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. వేర్ అలర్ట్ అని ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ జావాస్క్రిప్ట్ అని ఇద్దాం. ఓకే. నౌ ఇఫ్ యూ రన్ ద కోడ్ వి గాట్ దిస్ టైప్ ఎర్రర్ అలర్ట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఇలా ఎందుకంటే ఈ వేరియబుల్ అనేది విండో ఆబ్జెక్ట్‌కి అటాచ్ అయ్యి ఆల్రెడీ విండో ఆబ్జెక్ట్‌లో ఉన్న అలర్ట్‌ని ఓవర్‌రైడ్ చేస్తుంది. సో, టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ లెట్ అండ్ కాన్స్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. నౌ ఈ varని లెట్‌తో రీప్లేస్ చేద్దాం అండ్ విల్ అన్‌కామెంట్. విల్ రీలోడ్ ద పేజ్. స్టిల్ ఎర్రర్ వచ్చింది. అలర్ట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఇక్కడ విండో ఆబ్జెక్ట్ చెక్ చేస్తే ఇక్కడ అలర్ట్ అనేది ఫంక్షన్ నాట్ దిస్ వేరియబుల్. ఈ లెట్‌తో డిక్లేర్ చేసిన అలర్ట్ వేరియబుల్ అనేది ఇక్కడ విండో ఆబ్జెక్ట్‌కి అటాచ్ అవ్వలేదు. ఇది ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఫంక్షనే. బట్ స్టిల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ అలర్ట్ మెథడ్ ఈ వేరియబుల్‌ని కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ నౌ ఇఫ్ యూ రైట్ విండో డాట్ అలర్ట్ విండో ఆబ్జెక్ట్‌లో ఉన్న అలర్ట్ మెథడ్ కాల్ అయింది. ఇఫ్ యూ రీలోడ్ ద పేజ్ ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు. సో, లెట్ అండ్ కాన్స్ట్ యూజ్ చేయటం వల్ల విండో ఆబ్జెక్ట్ అనేది పొల్యూట్ అవ్వదు. ఇక్కడ ఈ కోడ్ రిమూవ్ చేద్దాం. అండ్ ఈ లెట్, కాన్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే లెట్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని మనం చేంజ్ చేయొచ్చు. దాని వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఇనిషియల్‌గా కార్ ఉంది కదా! దాన్ని బస్‌కి చేంజ్ చేద్దాం. వాల్యూ ఈస్ చేంజ్డ్. బట్ కాన్స్ట్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్ వాల్యూస్‌ని చేంజ్ చేయలేము. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కదా! అసైన్‌మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. కాన్స్ట్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ చేయలేము. లెట్స్ రిమూవ్ దిస్ లైన్. ఓకే. ఇఫ్ అలా కాకుండా ఈ కాన్స్ట్‌లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. కలర్ కాకుండా కలర్స్, ఎక్స్ వచ్చేసేసి బ్లాక్, వై వైట్. ఇక్కడ కలర్ కాదు కలర్స్. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది విత్ ప్రాపర్టీస్ ఎక్స్, బ్లాక్ అండ్ వై వైట్.
ఈ ఆబ్జెక్ట్ని కాన్స్తో డిక్లేర్ చేసాం. బట్ ఈ ఆబ్జెక్ట్ని కాన్స్తో డిక్లేర్ చేసిన ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ యొక్క వాల్యూ మనం చేంజ్ చేయొచ్చు. కలర్స్ డాట్ వై, దీన్ని వైట్ కాకుండా ఎల్లోకి చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ వై వాల్యూ ఈస్ చేంజ్ టు ఎల్లో, అంటే ఇక్కడ ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్ని మనం చేంజ్ చేయలేం. ఇఫ్ యూ ట్రై టు చేంజ్ ద కంప్లీట్ ఆబ్జెక్ట్ వి విల్ గెట్ ఎర్రర్. బట్ అలా కాకుండా ఈ ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈ కోడ్ని రిమూవ్ చేద్దాం. నౌ వేర్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. వేర్ పర్సన్ ఈజ్ డెవలపర్. కన్సోల్లో ఇది ప్రింట్ చేద్దాం, హలో అండ్ పర్సన్ వేరియబుల్. ఇక్కడ మనకి హలో డెవలపర్ అని వచ్చింది. నౌ ఈ కన్సోల్ని ఇక్కడి నుంచి కట్ చేసి ఈ వేర్తో డిక్లేర్ చేసిన డిక్లరేషన్ ఉంది కదా, దాని పైకి మూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ కన్సోల్ ఇప్పుడు హలో అన్డిఫైన్డ్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఇఫ్ మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసాం, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు అజయ్ అని, అతను లాగిన్ అయితే హలో అజయ్ అని కనిపించాలి. ఇలా హలో అన్డిఫైన్డ్ అని కనిపిస్తే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. ఇఫ్ ఇక్కడ వేర్ కాకుండా లెట్తో వేరియబుల్ డిక్లేర్ చేస్తే we got this reference error, cannot access person before initialization. అంటే ఇంకా వేరియబుల్కి వాల్యూ అసైన్ అవ్వలేదు, దానికంటే ముందు మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామని ఈ ఎర్రర్ చెప్తుంది. బట్ వేర్ ఉంటే ఏం ఎర్రర్ మెసేజ్ రాలేదు, హలో అన్డిఫైన్డ్ ప్రింట్ అయింది. ఇలా ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్కి 2 phases ఉంటాయి, మెమరీ ఎలోకేషన్ ఆర్ క్రియేషన్ ఫేస్ అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్. కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే కంటే ముందు మెమరీ ఎలోకేషన్ ఫేస్లో వేరియబుల్స్ అన్డిఫైన్డ్తో స్టోర్ అవుతాయి. ఈ పర్సన్ అనే వేరియబుల్ మెమరీ ఎలోకేషన్ ఫేస్లో అన్డిఫైన్డ్తో స్టోర్ అవుతుంది. మెమరీ ఎలోకేషన్ ఫేస్ అయిపోయిన తర్వాత కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్ రన్ అవుతుంది. ఇక్కడ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఫస్ట్ లైన్లో ఈ కన్సోల్ ఉంది. ఈ కన్సోల్లో మనం హలో పర్సన్ ప్రింట్ చేస్తున్నాం అండ్ పర్సన్ వాల్యూ ఈజ్ స్టిల్ అన్డిఫైన్డ్. దీనికి వాల్యూ ఎప్పుడు అసైన్ అవుతుందంటే ఈ థర్డ్ లైన్ దగ్గరకు వచ్చి ఇక్కడ అసైన్ అవుతుంది. కన్సోల్ తర్వాత పర్సన్ వేరియబుల్కి దాని యొక్క వాల్యూ అసైన్ అవుతుంది. దట్స్ వై ఇది హలో అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయింది. ఇఫ్ ఆ కన్సోల్ ఇక్కడ కింద ఉంటే హలో డెవలపర్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ వేర్ కాకుండా వేరియబుల్ని లెట్తో డిక్లేర్ చేస్తే వీఆర్ గెటింగ్ దిస్ ఎర్రర్, హలో అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వేర్తో డిక్లేర్ చేసిన వేరియబుల్కి మెమరీ అలొకేషన్ ఫేస్లో అన్డిఫైన్డ్ అసైన్ అయింది, బట్ లెట్ అండ్ కాన్స్తో డిక్లేర్ చేస్తే వాటికి అన్డిఫైన్డ్ అసైన్ అవ్వదేమో మేబీ అనుకోవచ్చు. బట్ వేర్ లెట్ కాన్స్ట్ దేంతో వేరియబుల్ డిక్లేర్ చేసినా కానీ వాటికి మెమరీ అలొకేషన్ ఫేస్లో అన్డిఫైన్డ్ అసైన్ అవుతుంది. బట్ వేర్ అండ్ లెట్ కాన్స్ట్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే లెట్ అండ్ కాన్స్ట్ విండో ఆబ్జెక్ట్కి అటాచ్ అవ్వవు అండ్ అవి టెంపోరల్ డెడ్ జోన్లో ఉంటాయి. ఇక్కడ ఈ కన్సోల్ని కిందే ప్రింట్ చేద్దాం. ఇక్కడ సోర్సెస్ ట్యాబ్లో ఈ కన్సోల్ దగ్గర డీబగ్గర్ని యాడ్ చేద్దాం. లెట్స్ రీరన్ ద కోడ్. ఇక్కడ ఈ పర్సన్ అనేది ఈ స్క్రిప్ట్ ఉంది కదా, దీంట్లో ఉంది అండ్ ఈ కింద ఉంది గ్లోబల్, ఇది విండో ఆబ్జెక్ట్. వేర్తో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఈ గ్లోబల్ విండో ఆబ్జెక్ట్కి అటాచ్ అవుతుంది. బట్ లెట్ అండ్ కాన్స్తో డిక్లేర్ చేస్తే అవి అండర్ దిస్ స్క్రిప్ట్ ఉంటాయి. ఇఫ్ కాన్స్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, కాన్స్ట్ స్కిల్ ఈజ్ జావా స్క్రిప్ట్. పేజ్ని రీలోడ్ చేద్దాం. సో వేర్ లెట్తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అండర్ ద స్క్రిప్ట్ ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్లో వేరియబుల్కి వాల్యూ అసైన్ అవుతుంది కదా, ఆ వాల్యూ అసైన్ అయ్యేంత వరకు వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోలేం ఇఫ్ దే ఆర్ డిక్లేర్డ్ విత్ లెట్ అండ్ కాన్స్ట్. దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ ఇంకొక డీబగ్గర్ పాయింట్ యాడ్ చేద్దాం. పేజ్ని రీలోడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ లెట్ పర్సన్ ఈ వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ అయింది అండ్ డీబగ్గర్ ఈ కాన్స్ట్ వేరియబుల్ దగ్గర ఉంది కదా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ హోల్డ్ అయింది. ఈ స్కిల్ వేరియబుల్కి ఇంకా ఈ వాల్యూ జావా స్క్రిప్ట్ వాల్యూ అసైన్ అవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు స్కిల్ వాల్యూ అన్అవైలబుల్, అంటే ఇది టెంపోరల్ డెడ్ జోన్లో ఉంది. స్టిల్ ఈ వాల్యూ అసైన్ అయ్యేంత వరకు స్కిల్ని మనం యాక్సెస్ చేసుకోలేం. ఇట్ విల్ బి ఇన్ టెంపోరల్ డెడ్ జోన్. ఇక్కడ కన్సోల్లో ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ స్కిల్, సేమ్ రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది, కెనాట్ యాక్సెస్ స్కిల్ బిఫోర్ ఇనిషియలైజేషన్. నౌ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వాల్యూ వేరియబుల్కి అసైన్ అయింది
ఇక్కడ చూడొచ్చు. అండ్ కన్సోల్‌లో కూడా నౌ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ స్కిల్ దాని వాల్యూ వచ్చింది. కంటిన్యూ. సో టెంపరల్ డెడ్ జోన్ అంటే క్లియర్ కదా. మెమరీ అలొకేషన్ ఫేస్‌లో వేరియబుల్‌కి అన్‌డిఫైన్డ్ అసైన్ అవుతుంది. అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్‌లో ఆ వేరియబుల్‌కి వాల్యూ అసైన్ అయ్యేంత వరకు లెట్ అండ్ కాన్స్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ టెంపోరల్ డెడ్ జోన్‌లో ఉంటాయి. వన్స్ వేరియబుల్‌కి వాల్యూ అసైన్ అయిన తర్వాత అవి టెంపోరల్ డెడ్ జోన్ నుంచి బయటకొస్తాయి అండ్ వి కెన్ యాక్సెస్. ఇక్కడ ఇంకో కేస్ చూద్దాం. డీబగ్గర్ పాయింట్స్ తీసేద్దాం. ఇక్కడ లెట్‌కి ఏ వాల్యూ అసైన్ చేయట్లేదు. అండ్ ఈ కాన్స్ట్ ఈ వేరియబుల్‌ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు కన్సోల్‌లో ఏం ప్రింట్ అవుతుంది? హలో పర్సన్ అంటే. లెట్స్ చెక్. ఇక్కడ హలో అన్‌డిఫైన్డ్ ప్రింట్ అయింది. సో ఈ కేస్‌లో ఏం జరుగుతుందంటే ఇక్కడ అన్‌డిఫైన్డ్ అసైన్ అయింది. అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్‌లో ఈ వేరియబుల్‌కి ఏం వాల్యూ అసైన్ చేయట్లేదు. సో దీంట్లో ఈ అన్‌డిఫైన్డ్ ఉంటుంది కదా. అండ్ కన్సోల్‌లో ఈ పర్సన్‌ని ప్రింట్ చేస్తే వి గెట్ అన్‌డిఫైన్డ్. ఇక్కడ అందుకే హలో అన్‌డిఫైన్డ్ వచ్చింది. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది నాట్ ఐడియల్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ అంటే నేమ్ ఏదైనా టెక్స్ట్ ఉంటుంది కదా. అలా కాకుండా ఏదైనా నెంబర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 448. ఇక్కడ హలో 448 అని వచ్చింది. ఇది కూడా డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఇక్కడ హలో అజయ్, హలో రవి ఎక్సెట్రా ఇలా అవుట్‌పుట్ ఉంటే ఇట్ మేక్ సెన్స్. ఇక్కడ మనం కావాలని నంబర్‌ని అసైన్ చేసాం. బట్ ఇన్ సమ్ కేసెస్ స్ట్రింగ్ వాల్యూ రావాల్సిన దగ్గర నంబర్ పాస్ అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూస్‌ని మినిమైజ్ చేయడానికి వి కెన్ యూజ్ టైప్ స్క్రిప్ట్. ఇక్కడ index.js అని ఉంది కదా. ఫైల్ నేమ్. దీన్ని రీనేమ్ చేద్దాం. index.ts. ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్. టైప్ స్క్రిప్ట్‌లో మనం వేరియబుల్స్‌కి ఒక టైప్‌ని అసైన్ చేయగలం. ఇక్కడ ఈ పర్సన్ అనేది స్ట్రింగ్ లాగే ఉండాలి. సో దీనికి స్ట్రింగ్‌ని అసైన్ చేసాం యాస్ ఎ టైప్. ఇక్కడ రెడ్ ఈ ఎర్రర్ లైన్ వచ్చింది కదా. ఇఫ్ యూ చెక్ దిస్ నంబర్ ఈస్ నాట్ అసైనబుల్ టు టైప్ స్ట్రింగ్. ఇక్కడ ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్‌లో ఉండాలని మనం స్పెసిఫై చేసాం. ఇక్కడ మనం బై మిస్టేక్ వేరే టైప్ అసైన్ చేస్తే టైప్ స్క్రిప్ట్ విల్ త్రో అన్ ఎర్రర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోడ్ రన్ టైమ్ ఎళ్ళే కంటే ముందే ఎర్రర్స్‌ని ఫైండ్ చేయగలం. టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క సూపర్ సెట్. జావా స్క్రిప్ట్ అనేది లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే అది డిఫరెంట్ టైప్స్‌ని అలో చేస్తుంది టు ద సేమ్ వేరియబుల్. బట్ మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి వి కెన్ మేక్ అవర్ కోడ్ స్ట్రాంగ్లీ టైప్డ్. అండ్ దానివల్ల మనం డెవలప్మెంట్ చేసేటప్పుడే ఎర్రర్స్‌ని క్యాచ్ చేయగలం. ఇన్‌స్టెడ్ ఆఫ్ రన్ టైమ్‌లోకి వెళ్ళి డీబగ్ చేయడం కంటే. ఈ టైప్ స్క్రిప్ట్ గురించి మనం అప్‌కమింగ్ ట్యుటోరియల్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. అగైన్ లెట్స్ రీనేమ్ ఇట్ టు index.js. ఇక్కడ మనం వార్, లెట్ అండ్ కాన్స్ట్ ఈ 3 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కాన్స్ట్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అండ్ దాన్ని అసైన్ చేసే అవసరం లేకపోతే అలాంటి కేసెస్‌లో కాన్స్ట్‌ని యూజ్ చేయాలి. అండ్ వేరియబుల్‌ని చేంజ్ చేయాలంటే అంటే వేరే వాల్యూతో అసైన్ చేయటానికి వి యూజ్ లెట్. ఇప్పటి నుంచి మనం ఈ వార్‌ని మర్చిపోవాలి. చాలా వరకు వి షుడ్ అవాయిడ్ యూజింగ్ వార్. బట్ ఇన్ సమ్ రేర్ సిట్యుయేషన్స్ ఈ వార్‌ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం పడొచ్చు. అలాంటి కేసెస్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.